ఇవాళ మార్గశీర్ష లక్ష్మీవారం కదా! సో, నా చిన్న మినీ వ్లాగ్ అయితే చూపిస్తాను. ఒక చిన్న షార్ట్‌లో. సో, మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అయిపోయాను. స్నానం అది కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా దీపారాధన అదంతా చేసే ముందుగా ఫస్ట్ అయితే వంట చేయాలి కాబట్టి అంటే మా లక్కీకి ఇంకా హస్బెండ్‌కి బాక్సులు ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి దానికోసం అయితే వంట చేస్తున్నాను. ఇక్కడైతే కుక్కర్‌లో పప్పు పెడుతున్నాను. ఇవాళ మామిడికాయ పప్పు చేద్దామని. ఇంకా తర్వాత రైస్ కూడా కుక్కర్‌లో పెట్టేస్తున్నాను. ఈ 2 అయ్యేలోగా బయట ముగ్గు అది వేసుకుని వచ్చి కొంచెం క్లీనింగ్స్ అవి ఉన్నాయి కదా అవన్నీ చూసుకుని వస్తాను. ఇంకా ఇవాళ లేస్తూనే ఎందుకో తెలీదు ఏదో డ్రౌజీగా అనిపిస్తుంది. అంటే ఇది వింటర్ కదా, సో మార్నింగే లేచి స్నానం అది చేయడం వలన నాకేంటో నైట్ నిద్ర సరిపోవట్లేదు. డిమ్గా తలంతా పట్టేసినట్టు అలా ఉంటుందన్నమాట. సో మొత్తం అంతా కొంచెం డ్రౌజీగానే అనిపిస్తుంది. సో చూద్దాం ఎలా గడుస్తుందో ఏంటో. ఇంకా కుక్కర్ విజిల్స్ అవి వచ్చేలోగా బయట అయితే ముగ్గు వేసేసుకున్నాను. మా వాడు ముందే లేచేస్తున్నాడు అసలు. ఒక 10 నిమిషాలు అటు ఇటుగా లేస్తే ఏమైపోతుందో, కరెక్ట్గా టెన్షన్గా టైంకి లేచిపోతాడు. అమ్మ పక్కన ఉండకపోతే లేచిపోతాడు అనమాట. ఏదో ప్రపంచం ఏదో అయిపోతుంది అన్నట్టు. సో ఇంకా మా అత్తయ్య గారు అయితే వాడిని ఎత్తుకుని కంట్రోల్ చేస్తున్నారు. ఈలోగా నేనైతే కుకింగ్ కంప్లీట్ చేసుకోవాలి. సో లక్కీ అయితే లేచింది. దాన్ని అయితే స్నానానికి పంపించేశాను. అది రెడీ అయ్యి వచ్చేలోగా దానికైతే టిఫిన్ వేస్తున్నాను. యాజ్ యూజువల్ ఎప్పుడులాగానే ఊతప్పం అనమాట. సో ఇంకా 365 రోజుల్లో 65 రోజులు మినహా 300 రోజులు మా ఇంట్లోని ఇడ్లీ ఊతప్పం ఉంటుంది. ఇంకా ఇవైతే మామిడికాయలు. సో మామిడికాయల్లోని ఒకటైతే పుల్లగా అనిపిస్తుంది, ఇంకోటేమో కొంచెం పండుబాట వచ్చినట్టు అనిపించింది. పుల్లగా ఉంటుందో లేదో అని డౌట్ వచ్చిందనమాట. బట్ ఎందుకులే అని చెప్పి రెండు అయితే వేసేసాను పప్పులోని. ఏం లేదండి, మామిడికాయ పప్పు చాలా ఈజీ. కందిపప్పు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా, సో ఫస్ట్ అయితే కొంచెం పోపు వేసేసుకోవాలి. అందులో వెల్లుల్లి కూడా వేసాను. ఆ తర్వాత అందులోని మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకుని బాగా మగ్గించేసుకోవాలి. ఈ మగ్గిన వాటినేమో ఉడికించిన పప్పులో వేసేసుకోవాలి. అందులోనే ఉప్పు పసుపు కూడా వేసేసాను నేను. అలాగే కొంచెం కారం కూడా వేసాను కలర్ కోసం అన్నట్టు. ఇంకో పక్క అయితే అప్పడాలు కూడా వేయించి పెట్టాను. ఇవాళ కర్రీ ఏం చేయలేదు నేను, ఓన్లీ పప్పు చేసి ఇచ్చాను. ఎందుకంటే ఇది వింటర్ కదా, చాలా తొందరగా అయిపోతుంది టైం అంతా. నార్మల్గా అయితే ఫ్రై ఐటమ్స్ పట్టుకెళ్తుంది లక్కీ, కాకపోతే ఇవాళ పప్పు తీసుకెళ్ళమని చెప్పాను, ఓకే అందనమాట. ఇంకా తర్వాత అయితే ఇవాళ లక్ష్మీవారం కదా, సో అమ్మవారికి నివేదన చేయడానికి అత్తయ్య గారు అయితే నిమ్మకాయ పులిహోర చేశారు. ఏదో ఒక స్పెషల్ ఐటమ్ ఉండాలి కదా, సో అత్తయ్య గారు చేశారనమాట. ఇంకా మావయ్య గారు వచ్చేసి ఇక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకున్నారు. ఇవాళ నేనైతే ఏ పూజ చేయలేదండి, జస్ట్ నార్మల్గా భగవంతుని దగ్గర కూర్చుని అలా కొంచెం సేపు స్వామిని చూస్తూ అమ్మవారిని చూస్తూ ఉన్నాను. అలాగే మనసులో కొంచెం ధ్యానం చేసుకున్నాను అనమాట, అంతే. అంతకుమించి పూజ